ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? ప్రభు కృప మీకు తోడైండును గాక. ప్రతినిత్యము మరి దేవుని యందు విశ్వాసమస్తు ప్రభుని స్తుతించండి. మీ కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అన్ని విషయాల్లో ఆయన కృప మీకు చూపబోతున్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. హల్లెలూయా. కాగా మీరు బలహీనులు కాకుండా ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమవుతుందని ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మనము బలహీనులుగా ఉండొద్దు, కానీ దేవుని బట్టి మనము ధైర్యం వహించాలి. కానీ దేవుని బిడ్డలారా, ఒక సందర్భము మోషే 12 మంది వ్యక్తులను కానానుకు పంపిస్తాడు. అక్కడున్న పరిస్థితి, వాతావరణం, ప్రజలు ఎలా ఉన్నారో చూసి రండని వేగు చూచుటకు కొంతమందిని పంపించినప్పుడు 12 మంది వెళ్ళి మరలా తిరిగి వచ్చినప్పుడు 10 మంది బలహీనులైపోయి వారు మాట్లాడతారు. ఏమంటారంటే, అక్కడున్న ప్రజలు చాలా బలవంతులు, మనం మిడతల్లాగా వారికి కనబడుతున్నాం, అసాధ్యము మనము ఆ దేశంలో ప్రవేశించడము అని వారు ఆ అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతూ అధైర్యపరుస్తారు. కానీ వారిలో 2 వ్యక్తులు మాత్రము దేవుని బట్టి వారు ధైర్యము తెచ్చుకొని వారు చెప్పేది ఏంటంటే, నిశ్చయముగా మనము కనానులో ప్రవేశిస్తాం, దేవుడు మనకు ఆ జనులను, ఆ ప్రాంతాన్ని అప్పగిస్తాడని వారు మరి మోషేతో చెప్తారు. చూడండి, 10 మంది బలహీనులైపోయారు అక్కడున్న పరిస్థితిని బట్టి. కానీ 2 వ్యక్తులు మాత్రము దేవుని బట్టి ధైర్యపరచబడి దేవుడు ఇస్తాడని నమ్మారు. అందుకే దేవుని బిడ్డలారా, వారి 2 బట్టి ఆ దేశంలో ప్రవేశించే కృప పొందుకున్నారు. ఈరోజు కొన్ని పరిస్థితులను, కొన్ని విషయాలను మీరు చూసి బలహీనులు అవుతున్నారా? అయితే బలహీనులు కాకండి. దేవుడు అంటున్నాడు, ధైర్యం వహించండి. దేవుని బట్టి మీరు ధైర్యంగా ఉంటే మీ కార్యమును దేవుడు సఫలపరచబోతున్నాడు. కాబట్టి మాటలు నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, స్తోత్రం. అవును, కొన్ని పరిస్థితులను బట్టి మేము బలహీనులమైతుంటాం, కానీ బలహీనులుగా మేము ఉండకుండా ధైర్యముగా నాయన మేము ఉన్నప్పుడు, నీ యందు విశ్వసించినప్పుడు కార్యము మీరు చేస్తారు, మమ్మల్ని నడిపిస్తారు, మేలు చేస్తారు. గనుక మీ బిడ్డలు ఈరోజు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తుండగా వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో అద్భుతమైన కార్యాన్ని జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.